హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బుక్ సమరీ. పుస్తకాల ద్వారా మన జీవితాన్ని మార్చుకునే, మన బంధాలను బలపరుచుకునే ఈ ప్రయాణంలో ఈరోజు మనం ఒక అద్భుతమైన పుస్తకాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచంలో భార్యాభర్తల మధ్య లేదా ప్రేమికుల మధ్య గొడవలు లేని బంధం ఏదైనా ఉంటుందా? ఉండదు కదా. అసలు మనలో చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, నేను ఎంత ప్రేమించినా నా పార్ట్నర్ నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు, నేను చెప్పేది ఆమెకు ఎందుకు అర్థం కాదు, లేదా అతను నా భావాలను ఎందుకు పట్టించుకోడు అని ప్రతిరోజూ ఎంతోమంది మదనపడుతుంటారు. అసలు ఈ గొడవలకు, ఈ అపార్థాలకు ప్రధాన కారణం ఏంటి? ప్రేమ లేకపోవడమా? అవగాహన లేకపోవడం? స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆ సైకలాజికల్ తేడాలను కళ్లకు కట్టినట్టు చూపించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సంబంధాలను నిలబెట్టిన పుస్తకమే మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మగవాళ్లు అంగారక గ్రహం నుండి వచ్చారు, ఆడవాళ్లు శుక్రగ్రహం నుండి వచ్చారు. దీని రచయిత జాన్ గ్రే. రిలేషన్షిప్స్ మీద వచ్చిన పుస్తకాల్లో దీన్ని ఒక బైబిల్ అని పిలుస్తారు. ఈరోజు ఈ పుస్తకాన్ని చాలా లోతుగా మనకు అర్థమయ్యే రీతిలో రియల్ లైఫ్ ఉదాహరణలతో చెప్పుకుందాం. ఈ ఆడియో పూర్తయ్యేసరికి మీ పార్ట్నర్ గురించి మీకున్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. 1. అసలు కథ. మార్స్ మరియు వీనస్. ద స్టోరీ ఆఫ్ మార్స్ అండ్ వీనస్. రచయిత జాన్ గ్రే. ఈ పుస్తకాన్ని ఒక చిన్న ఊహాజనిత కథతో మొదలుపెడతారు. చాలా ఏళ్ల క్రితం మగవాళ్లంతా మార్స్ అంటే అంగారక గ్రహం మీద ఉండేవారు. వాళ్లను మనం మార్షియన్స్ అందాం. అలాగే ఆడవాళ్లంతా వేనస్ అంటే శుక్రగ్రహం మీద ఉండేవారు. వాళ్లను వీనషియన్స్ అందాం. అప్పట్లో వాళ్లకు ఒకరి గురించి ఒకరికి తెలియదు. ఒకరోజు మార్షియన్స్ తమ టెలిస్కోప్లో వీనషియన్స్ని చూశారు. చూడగానే వాళ్లకు ప్రేమ పుట్టింది. వెంటనే అంతరిక్ష నౌకలు వేసుకుని వీనస్ గ్రహానికి వెళ్లారు. వీనషియన్స్ కూడా మార్షియన్స్ని సాదరంగా ఆహ్వానించారు. అప్పుడు వాళ్ల మధ్య ఒక మ్యాజిక్ జరిగింది. వాళ్లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కాని ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, వాళ్లకు తెలుసు తాము వేరే వేరే గ్రహాల నుండి వచ్చామని. మా ఆలోచనలు వేరు, మా భాష వేరు, మా పద్ధతులు వేరు అని వాళ్లకు బాగా తెలుసు. అందుకే వాళ్లు ఆ తేడాలను గౌరవించుకుంటూ చాలా ఆనందంగా బతికారు. కొన్నాళ్ల తర్వాత వాళ్లందరూ కలిసి భూమి మీదకు వచ్చారు. ఇక్కడికి వచ్చాక ఒక విచిత్రమైన విషయం జరిగింది. వాళ్లందరికీ మతిమరుపు వచ్చింది. తాము వేరే వేరే గ్రహాల నుండి వచ్చామన్న విషయాన్ని వాళ్లు మర్చిపోయారు. అందరూ ఒకటే అనుకోవడం మొదలుపెట్టారు. నేను ఎలా ఆలోచిస్తున్నానో నా పార్ట్నర్ కూడా అలాగే ఆలోచించాలి అని ఆశించడం మొదలుపెట్టారు. అక్కడే అసలు గొడవలు మొదలయ్యాయి. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే, మనకు వచ్చిన ఆ మతిమరుపును పోగొట్టి మగవాళ్లు, ఆడవాళ్లు పుట్టుకతోనే వేరు అనే నిజాన్ని గుర్తు చేయడం. మనం ఎప్పుడైతే ఆ తేడాలను గుర్తిస్తామో అప్పుడే గొడవలు ఆగిపోతాయి. 2. విలువలు. వస్తువులా, మనుషులా? వాల్యూస్. ఆబ్జెక్ట్స్ వర్సెస్ పీపుల్. మొదటి తేడా వాళ్ల విలువల్లో ఉంటుంది. మార్షియన్స్ మగవాళ్లు. మార్స్ గ్రహం మీద మగవాళ్లు ఎప్పుడూ తమ సామర్థ్యాన్ని, కాంపిటెన్స్ నిరూపించుకోవడానికి ఇష్టపడతారు. వాళ్లకు విజయం ముఖ్యం, లక్ష్యాలు ముఖ్యం, పవర్ ముఖ్యం. వాళ్లు తమను తాము సాధించిన విజయాల ద్వారా నిర్వచించుకుంటారు. వాళ్లు సమస్యల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు, సమస్యలను పరిష్కరించడానికి ఇష్టపడతారు. వాళ్లకు ఎవరైనా సలహా ఇస్తే, నాకు ఈ పని చేయడం రాదని నువ్వు అనుకుంటున్నావా అని కోపం తెచ్చుకుంటారు. వీనషియన్స్ ఆడవాళ్లు. వీనస్ గ్రహం మీద ఆడవాళ్లు వేరు. వాళ్లకు ప్రేమ, కమ్యూనికేషన్, అందం, బంధాలు ముఖ్యం. వాళ్లు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం ద్వారా, మాట్లాడుకోవడం ద్వారా సంతోషాన్ని పొందుతారు. వాళ్లకు విజయం కంటే ఫీలింగ్స్ ముఖ్యం. ఇక్కడ వచ్చే గొడవ, ఒక మగాడు సమస్యను పరిష్కరించడానికి చూస్తాడు, మిస్టర్ ఫిక్సిట్. ఒక ఆడది ఆ సమస్య గురించి మాట్లాడి సానుభూతి పొందాలని చూస్తుంది. ఉదాహరణకు, భర్త ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. భార్య కూడా ఆఫీస్ నుండి వచ్చింది. భార్య, ఈరోజు ఆఫీసులో మా బాస్ నన్ను అందరి ముందు తిట్టారు, నాకు చాలా బాధగా ఉంది. ఇక్కడ ఆమె ఆశిస్తున్నది, అయ్యో అవునా, చాలా తప్పు కదా, బాధపడకు అనే ఓదార్పు. కాని భర్త, మిస్టర్ ఫిక్సిట్, వెంటనే తన టోపీ పెట్టుకుంటాడు. భర్త, నువ్వు ఎందుకు బాధపడతావు? రేపు వెళ్ళి మీ బాస్తో డైరెక్ట్గా మాట్లాడు, లేదా జాబ్ మానేసి వేరే జాబ్ చూసుకో. భార్యకు కోపం వస్తుంది, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను జాబ్ మానేయమని అడగలేదు, నా బాధ వినమంటున్నాను. భర్తకు చిరాకు వస్తుంది, నేను నీకు సొల్యూషన్ ఇస్తున్నాను కదా, ఇంకా ఎందుకు గొడవ చేస్తావు? చూశారా, ఇద్దరూ మంచివాళ్లే, కాని భాషలు వేరు. ఆమెకు కావాల్సింది ఎంపతి, అతనికి తెలిసింది సొల్యూషన్. సలహా. మగవాళ్లకు, మీ భార్య సమస్య చెప్తున్నప్పుడు వెంటనే పరిష్కారం ఇవ్వకండి.
కేవలం వినండి. అవునా, నిజంగానా, పాపం కదా అని అనండి. అది చాలు. ఆడవాళ్లకు మీ భర్త ఏదైనా పని చేస్తున్నప్పుడు అతన్ని అడగకుండా సలహా ఇవ్వకండి. అలా ఇస్తే నేను చేతకానివాడిని అని అతను ఫీలవుతాడు. 3. ఒత్తిడి వచ్చినప్పుడు. గుహ మరియు మాటలు, ద కేవ్ వర్సెస్ టాకింగ్. ఒత్తిడిని, స్ట్రెస్ హ్యాండిల్ చేసే విషయంలో మగవాళ్లకు ఆడవాళ్లకు అస్సలు పోలిక ఉండదు. మగవాళ్లు గుహ, ద కేవ్. ఒక మగాడికి ఏదైనా పెద్ద సమస్య వస్తే అతను ఎవరితోనూ మాట్లాడడు. అతను సైలెంట్గా తన మనసులో ఉన్న ఒక గుహలోకి వెళ్ళిపోతాడు. ఒంటరిగా కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అనుకుంటాడు. ఆ సమయంలో అతనికి టీవీ చూడటమో, పేపర్ చదవడమో లేదా సైలెంట్గా ఉండటమో ఇష్టం. ఆడవాళ్లు మాట్లాడటం. అదే ఒక ఆడవారికి ఒత్తిడి వస్తే ఆమె ఆ ఒత్తిడి తగ్గించుకోవడానికి నమ్మకమైన ఒక వ్యక్తితో మాట్లాడాలి. తన మనసులో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని బయటకు కక్కేయాలి. అలా మాట్లాడితేనే ఆమెకు రిలీఫ్ వస్తుంది. ఇక్కడ వచ్చే గొడవ, భర్త ఆఫీసులో టెన్షన్తో ఇంటికి వస్తాడు. రాగానే సోఫాలో కూర్చొని మౌనంగా టీవీ చూస్తుంటాడు. అతను గుహలో ఉన్నాడు. భార్య ఏమనుకుంటుందంటే, అతను డల్గా ఉన్నాడు అంటే నేను వెళ్ళి మాట్లాడాలి, హెల్ప్ చేయాలి అనుకుంటుంది. ఆమె వెళ్ళి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు, నాతో చెప్పండి అని అడుగుతుంది. అతను, ఏం లేదు, నన్ను వదిలేయి అంటాడు. ఆమెకు కోపం వస్తుంది. నేను పట్టించుకుంటుంటే నన్ను దూరం పెడుతున్నారు అని ఫీలవుతుంది. నిజానికి అతను ఆమెను దూరం పెట్టట్లేదు. అతను బ్యాటరీ రీఛార్జ్ చేసుకుంటున్నాడు. ఆడవాళ్లకు ఒక సలహా ఏంటంటే, మీ పార్ట్నర్ సైలెంట్గా, సీరియస్గా ఉంటే అతన్ని డిస్టర్బ్ చేయకండి. ఏమైంది అని 10 సార్లు అడగకండి. అతన్ని కాసేపు ఒంటరిగా వదిలేస్తే ఆ సమస్యను పరిష్కరించుకొని మళ్లీ మామూలుగా బయటకు వస్తాడు. మగవాళ్లకొక సలహా ఏంటంటే, మీరు గుహలోకి వెళ్లేటప్పుడు మీ పార్ట్నర్కి చెప్పి వెళ్ళండి, నాకు ఆఫీస్లో చిన్న టెన్షన్ ఉంది, 1 గంట టైం ఇవ్వు, నేను సెట్ అయ్యాక నీతో మాట్లాడతాను అని చెప్పండి. అప్పుడు ఆమె కంగారు పడదు. 4. రబ్బర్ బ్యాండ్ సిద్ధాంతం. మెన్ ఆర్ లైక్ రబ్బర్ బ్యాండ్స్. రిలేషన్షిప్లో సాన్నిహిత్యం, ఇంటిమసీ విషయంలో మగవాళ్లు ఒక రబ్బర్ బ్యాండ్ లాంటివాళ్లు. రబ్బర్ బ్యాండ్ని పట్టుకొని సాగదీస్తే ఏమవుతుంది, అది కొంత దూరం వెళ్తుంది. ఆ తర్వాత మళ్లీ వెనక్కి బలంగా వచ్చి చేతికి తగులుతుంది. మగవాళ్ల ప్రేమ కూడా అంతే. మగవాళ్లు కొంతకాలం చాలా ప్రేమగా ఉంటారు. కాని అకస్మాత్తుగా వాళ్లకు కొంత స్వాతంత్ర్యం, ఇండిపెండెన్స్ కావాలనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు కొంచెం దూరం జరుగుతారు. పుల్లవే, ఫోన్ చేయడం తగ్గిస్తారు, మాట్లాడటం తగ్గిస్తారు. ఆ సమయంలో ఆడవాళ్లు కంగారు పడిపోతారు. అయ్యో, అతను నన్ను ప్రేమించట్లేదా, నేను ఏమైనా తప్పు చేశానా అని భయపడి అతన్ని వెంటపడతారు. చేజింగ్. ఆడవాళ్లు ఎంత వెంటపడితే మగవాళ్లు అంత దూరం పారిపోతారు. ఒక సలహా ఏంటంటే, అతను దూరం జరిగినప్పుడు, పుల్లవే అయినప్పుడు మీరు కంగారు పడకండి. అతన్ని వదిలేయండి. మీ పనులు మీరు చేసుకోండి. కొంత సమయం అయ్యాక ఆ రబ్బర్ బ్యాండ్లాగా అతను మళ్లీ వెనక్కి వస్తాడు. అప్పుడు మునుపటి కంటే ఎక్కువ ప్రేమను చూపిస్తాడు. ఇది మగవాళ్ల సహజ లక్షణం, నేచురల్ సైకిల్. దీన్ని అర్థం చేసుకోవాలి తప్ప అనుమానించకూడదు. 5. సముద్రపు అలల సిద్ధాంతం. ఉమెన్ ఆర్ లైక్ వేవ్స్. మగవాళ్లు రబ్బర్ బ్యాండ్ లాంటివాళ్లైతే ఆడవాళ్లు సముద్రపు అలల లాంటివాళ్లు. అల ఎలా ఉంటుంది? పైకి లేస్తుంది, మళ్లీ కిందకు పడుతుంది, మళ్లీ లేస్తుంది. ఆడవాళ్ల భావోద్వేగాలు, ఇమోషన్స్ కూడా అంతే. ఆమె మూడ్ బాగున్నప్పుడు ఆమె ప్రేమను పంచుతుంది, అల పైకి లేచింది. ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. కాని అకస్మాత్తుగా ఏ కారణం లేకుండానే ఆమె మూడ్ డౌన్ అయిపోతుంది, అల క్రాష్ అవుతుంది. ఆమెకు బాధగా, అభద్రతగా అనిపిస్తుంది. అప్పుడు ఆమెకు ప్రేమ, భరోసా కావాలి. ఇక్కడ మగవాళ్లు చేసే తప్పు. ఆమె బాధపడుతున్నప్పుడు, అలకిందకు పడినప్పుడు మగవాళ్లు దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు. నిన్న బానే ఉన్నావు కదా, ఈరోజు ఏమైంది అని లాజిక్ మాట్లాడతారు. కానీ ఆమెకు ఆ టైంలో లాజిక్ వద్దు. ఆమెకు కావాల్సింది తోడు. మగవాళ్లకొక సలహా ఏంటంటే, ఆమె మూడాఫ్లో ఉన్నప్పుడు దాన్ని మార్చడానికి ప్రయత్నించకండి. కేవలం ఆమె పక్కన ఉండండి. నేను ఉన్నాను కదా అని భరోసా ఇవ్వండి. ఆ అల మళ్లీ పైకి లేస్తుంది. అది ఎంత సహజంగా కిందకు పడిందో అంతే సహజంగా పైకి లేస్తుంది. ఆడవాళ్లకు, మీ అల కిందకు పడినప్పుడు మీ పార్ట్నర్కి చెప్పండి, నాకు ఈరోజు బాలేదు, నువ్వు జస్ట్ నన్ను దగ్గరికి తీసుకుంటే చాలు అని క్లియర్గా చెప్పండి. 6. భాషా సమస్యలు. స్పీకింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. మార్షియన్స్, వీనిషియన్స్ ఒకే భాష మాట్లాడరు. వాళ్లు వాడే పదాలు ఒకటే అయినా వాటి అర్థాలు వేరు. వీనెషియన్స్
ఆడవాళ్లు వాడే భాష, వాళ్ళు డ్రమాటిక్గా భావోద్వేగంతో మాట్లాడుతారు. వాళ్ళు వాడే పదాలను ఉన్నది ఉన్నట్టు తీసుకోకూడదు. ఉదాహరణకు, ఆమె మనం ఎప్పుడూ బయటకు వెళ్ళం, వి నెవర్ గో అవుట్. అతను లాజిక్తో ఏంటి ఎప్పుడు వెళ్ళమా, మొన్ననే కదా సినిమాకి వెళ్ళాం అని గొడవ పడతాడు. కాని ఆమె ఉద్దేశం, ఈ మధ్య మనం సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు, నాకు నీతో బయటకు వెళ్లాలని ఉంది అని. ఇక్కడ ఎప్పుడూ నెవర్ అనేది నిజం కాదు, అది ఒక ఫీలింగ్ అంతే. అలాగే ఆమె నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, దీని అర్థం ప్రపంచం మొత్తం నన్ను వదిలేసింది అని కాదు. ప్రస్తుతం నువ్వు నన్ను కొంచెం ప్రేమగా చూసుకోవాలి అని అర్థం. సలహా: మగవాళ్లు స్త్రీల మాటల్లోని నిజమైన అర్థాన్ని వెతకాలి తప్ప పదాలను పట్టుకొని వేలాడకూడదు. 7. పాయింట్ల పద్ధతి. స్కోరింగ్ పాయింట్స్ విత్ ది ఆపోజిట్ సెక్స్. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రేమను కొలవడంలో మగవాళ్లకు ఆడవాళ్లకు అస్సలు పొంతన ఉండదు. మగవాడి లెక్క ఒక బిగ్ గిఫ్ట్ ఈక్వల్ టు 50 పాయింట్స్. మగాడు ఏమనుకుంటాడంటే, నేను కష్టపడి సంపాదిస్తున్నాను, పెద్ద ఇల్లు కొన్నాను, లేదా నా భార్యకు పుట్టినరోజుకి ఒక ఖరీదైన కారు కొనిచ్చాను, సో నాకు ఒకేసారి 50 లేదా 100 పాయింట్లు వచ్చేశాయి, ఇక నేను చిన్న చిన్న పనులు చేయాల్సిన అవసరం లేదు అనుకుంటాడు. ఆడవారి లెక్క ఒక స్మాల్ థింగ్ ఈక్వల్ టు 1 పాయింట్. కానీ ఆడవాళ్ల స్కోరింగ్ బోర్డు వేరు. ఆమె దృష్టిలో మీరు ఖరీదైన కారు కొనిచ్చినా ఒక పాయింట్తో సమానము. ఆఫీస్ నుంచి వస్తూ ఒక చిన్న గులాబీ పువ్వు తెచ్చినా ఒక పాయింట్తో సమానము. ఆమె వంట బాగుంది అని మెచ్చుకున్నా ఒక పాయింట్తో సమానము. చెత్త బయటపడేసినా ఒక పాయింట్తో సమానము. హగ్ చేసుకున్నా ఒక పాయింట్తో సమానము. ఆమెకు బహుమతి విలువ ముఖ్యం కాదు, బహుమతుల సంఖ్య ముఖ్యం. మగాడు సంవత్సరానికి ఒకసారి పెద్ద గిఫ్ట్ ఇచ్చి 50 పాయింట్లు వచ్చాయి అనుకుంటాడు. కానీ ఆమె దృష్టిలో అది ఒక పాయింటే. మిగతా 364 రోజులు అతను ఏమీ చేయకపోతే అతని స్కోర్ 1 మాత్రమే. సలహా: మగవాళ్లకు పెద్ద పెద్ద పనుల కోసం వెయిట్ చేయకండి, చిన్న చిన్న పనులు చేయండి. రోజుకు 2 సార్లు ఆమెను మెచ్చుకోండి. పనిలో చిన్న సాయం చేయండి. అప్పుడప్పుడు సర్ప్రైజ్ నోట్స్ రాయండి. జస్ట్ వినండి. ఇలా చేస్తే మీ స్కోర్ పెరుగుతుంది. ఆమెకు నన్ను ఎప్పుడూ ప్రేమిస్తున్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది. 8. మనస్పర్ధలను నివారించడం. హౌ టు అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్. జాన్ గ్రే ఒక మాట అంటారు, మనం గొడవ పడేది విషయం గురించి కాదు, ఆ విషయాన్ని చెప్పే విధానం గురించి. చాలా గొడవల్లో భర్త, నేను చెప్పింది కరెక్టే కదా అని వాదిస్తాడు. భార్య, నువ్వు చెప్పిన విధానం బాగోలేదు అని బాధపడుతుంది. మగవాళ్లు గొడవ పడేటప్పుడు తమ పాయింట్ని గెలిపించుకోవాలని చూస్తారు, కాని స్త్రీలు ఆ గొడవలో అనుబంధాన్ని కోరుకుంటారు. గొడవను ఆపడానికి ఒకే ఒక మార్గం, వాలిడేషన్. అంటే అవతలి వారి ఫీలింగ్స్ని గౌరవించడం. నువ్వు అలా ఫీలవ్వడంలో తప్పులేదు అని చెప్పడం. నేను మాట్లాడిన విధానం నిన్ను బాధపెట్టి ఉంటే సారీ అని చెప్పడం. ఎప్పుడైతే ఒక మగాడు సారీ చెప్తాడో అప్పుడు ఆడవారి కోపం మంచులా కరిగిపోతుంది. కాని మగాడు సారీ చెప్పడాన్ని ఓటమిలా భావిస్తాడు. అక్కడే సమస్య వస్తుంది. గుర్తుంచుకోండి, బంధంలో గెలుపు ఓటములు ఉండవు. ఇద్దరూ గెలవాలి లేదా ఇద్దరూ ఓడిపోతారు. 9. 6 రకాల ప్రేమ అవసరాలు. ది 6 కైండ్స్ ఆఫ్ లవ్ నీడ్స్. చివరగా, మనందరికీ ప్రేమ అవసరమే, కాని ఆ ప్రేమ రకాలు వేరు. రచయిత 6 జతల ప్రేమ అవసరాలను చెప్పారు. ఆమెకు కావాల్సినవి: ప్రైమరీ నీడ్స్ ఆఫ్ విమెన్. కేరింగ్, శ్రద్ధ, ఆమె బాగోగులు చూసుకోవాలి. అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం, ఆమె చెప్పేది వినాలి. రెస్పెక్ట్, గౌరవం, ఆమె నిర్ణయాలకు విలువివ్వాలి. డివోషన్, ప్రాధాన్యత, ఆమెను అందరికంటే స్పెషల్గా చూడాలి. వాలిడేషన్, ఆమోదం, ఆమె భావాలు సరైనవే అని చెప్పాలి. రీఅష్యూరెన్స్, భరోసా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తరచుగా చెప్తూ ఉండాలి. అతనికి కావాల్సినవి: ప్రైమరీ నీడ్స్ ఆఫ్ మెన్, ట్రస్ట్, నమ్మకం, నువ్వు చేయగలవు అని ఆమె నమ్మాలి. యాక్సెప్టెన్స్, అంగీకారం, అతన్ని మార్చడానికి ప్రయత్నించకుండా ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి. అప్రీషియేషన్, ప్రశంస, అతను చేసే చిన్న పనులను కూడా గుర్తించి మెచ్చుకోవాలి. అడ్మిరేషన్, ఆరాధన, అతన్ని ఒక హీరోలా చూడాలి. అప్రూవల్, ఆమోదం, అతను తీసుకున్న నిర్ణయాలను సమర్థించాలి. ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం, అతను కింద పడ్డప్పుడు ధైర్యం చెప్పాలి. స్త్రీ తనకు కావాల్సిన ప్రేమను కేరింగ్ మగాడికి ఇస్తుంది. మగాడు తనకు కావాల్సిన ప్రేమను ట్రస్ట్ స్త్రీకి ఇస్తాడు. ఇక్కడే మిస్ఫైర్ అవుతుంది. ఎవరికి ఏది కావాలో అదే ఇవ్వాలి. ముగింపు, కన్క్లూజన్. సో ఫ్రెండ్స్, ఇది మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్,
పుస్తకం యొక్క సారాంశం. ఈ పుస్తకం మనకు నేర్పించే పాఠం ఒక్కటే: మన పార్ట్నర్ మనలా ఉండరు. వాళ్ళు వేరు. ఆ వైవిధ్యాన్ని, డిఫరెన్స్ మనం ఆస్వాదించాలి. అతను గుహలోకి వెళితే కంగారు పడకండి. ఆమె అలలా మారితే ఆపడానికి చూడకండి. అతనికి కావాల్సింది ప్రశంస, ఆమెకు కావాల్సింది వినే మనసు. ఎప్పుడైతే ఈ చిన్న చిన్న విషయాలను మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మన భూమి కూడా స్వర్గంలా మారిపోతుంది. మార్స్, వీనస్ గ్రహాల కంటే అందంగా తయారవుతుంది. ఈ విషయాలను ఈరోజే మీ బంధంలో అప్లై చేయండి. మీ జీవిత భాగస్వామితో ఈ ఆడియోని పంచుకోండి. కలిసి వినండి. దీనివల్ల మీ మధ్య ఉన్న ఎన్నో అపార్థాలు తొలగిపోతాయి. మీకు ఈ సమ్మరీ నచ్చితే దయచేసి లైక్ చేయండి. కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. రిలేషన్షిప్స్లో మీరు ఎదుర్కొన్న ఫన్నీ లేదా సీరియస్ అనుభవాలను మాతో పంచుకోండి. మరిన్ని అద్భుతమైన పుస్తకాల కోసం తెలుగు బుక్స్ సమ్మరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి విన్నందుకు ధన్యవాదాలు. ప్రేమతో మీ స్నేహితుడు.